అసలు పైరసీ అనేది ఎందుకు పెరుగుతుంది? డెప్త్‌గా ఆలోచిస్తే అది ఒక మనిషి మిస్టేక్ అనేసైతే అనిపియట్లేదు. సిస్టమ్ యొక్క మిస్టేక్ అనేసి అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ చూడాలంటే థియేటర్‌కి వెళ్తే అసలు ఎంత ప్రైజెస్ ఉంటున్నాయి? వీకెండ్స్‌లో ఎంత ఉంటున్నాయి? ఒక ఫుడ్ తినాలంటే ఎంత ఉంటున్నాయి? ఒక మీల్ తినాలంటే ఎంత ఉంటున్నాయి? ఇన్‌ఫాక్ట్ ఒక వాటర్ బాటిల్ కొనాలన్నా బయట రూ. 20 థియేటర్స్‌కి వెళ్తే రూ. 60 పెడుతున్నారు. ఇంకా మిగతా ఫుడ్ ఐటెమ్స్‌కి ఇంకేమన్నా కొనాలంటే ప్రైజెస్ ఒక్కసారి ఊహించుకోండి. ఇదంతా ప్రైజెస్ జనరల్‌గా హైక్ చేసేసి మనుషుల్ని బ్లేమ్ చేయడం తప్పు అనిపిస్తుంది. ఆటోమేటిక్‌గా అందరి గురించి ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా యాక్సెసిబుల్‌గా సినిమాస్‌ని అఫోర్డబుల్‌గా పెడితే అసలు వేరే వాళ్ళందరూ కూడా పైరసీని ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? ఎందుకు చూస్తారు? ఎవరికేం సరదా కాదు ఒక చిన్న ఫోన్‌లో మంచి మంచి మూవీస్ చూడ్డానికి. కాకపోతే వేరే దారి లేక చూస్తున్నారు. రైట్? సో, ఫోర్స్డ్‌గా మీరే అన్నీ హైక్ చేసేసి, మీరే అంత పెట్టేసి, పైరసీ ఇంకా లేకపోతే ఇంకా ఏదైనా వేస్ ఉన్నాయా అనేసి వెతుక్కొని చూసే అవకాశం మా అందరికి కూడా ఇస్తున్నారనేసి అనిపిస్తుంది. సో, నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ప్రతి ఒక్కరి పాకెట్‌లోకి కూడా మూవీ అనేది యాక్సెసిబుల్‌గా ఉండే ప్రైజెస్‌తో వస్తే, పైరసీ అనేది ఒక చెప్పడంతో కాదు, ఆటోమేటిక్‌గా జనాలే మానేస్తారు. జనాలే దాన్ని లైక్ ఇగ్నోర్ చేసేస్తారనిపిస్తుంది. అసలు మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.